ఒకటా రెండా అవస్థలు ఎన్నెన్నో అట. సర్కారు బడి విద్యార్థులను వేధిస్తున్న మరుగుదొడ్ల కొరత, చాలినన్ని లేక ఉన్న వినియోగానికి పనికిరాక అవస్థలు పడుతున్నారు. బహిరంగ ప్రదేశాలే దిక్కవుతున్న పరిస్థితి. అదే ఒక మాట చెప్పాలి, మా రాజగోపాల్ రెడ్డిని కూడా వ్యతిరేకించింది ఈ అంశాలనే. సర్కారు బడిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కానీ మరుగుదొడ్లు లేక, ఓన్లీ వాష్రూమ్స్ లేక ఇబ్బంది పడే వాళ్ళు కొల్లలు విద్యార్థులు. బహిర్భూమికి పోవాల్సి వస్తున్నది. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయాల్సి వస్తున్నది. వాళ్ళ ఆత్మగౌరవం చిన్న వయసులో దెబ్బతింటది. వాళ్ళ ఇంటర్నల్గా చిన్న వయసు నుంచే మేము తక్కువ అనే భావన పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో మీ చదువు ఎట్లా పడిచావని, మీరు ఏం చెప్తుర్రా, ఏం పొడుస్తుర్రా, మీ లెక్కలు చాలా పొడుగున్నాయి. వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి ఈ మరుగుదొడ్లు ఏర్పాటు చేయరా. లక్షల కోట్లు అవుతాయా? 200 కోట్లు పెట్టి బడి కడుతున్నాము, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటారే. నీ అమ్మ 2 లక్షలు పెట్టి బాత్రూమ్లు కట్టలేరానా? 200 కోట్లు ఏడా, 2 లక్షలు ఏడా? నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉన్నది. మరి చేతనైతే లేదా మీతో? దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాగో, 2025-26 యూడైస్ ప్రకారం అట రాష్ట్రంలో శౌచాలయ పరిస్థితి ఇది చూసుకోవాలి. మొత్తం బాలికలు మొత్తం బడులు వచ్చేసి 27,429 ఉన్నాయి. మరుగుదొడ్లు ఉన్నాయి వచ్చేసి 26,483 ఉన్నాయి. అందులో ఉపయోగంలో ఉన్నాయి మాత్రం 26,102. అంటే ఉపయోగం అంటే మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు పోరగాలు ఈరోజు మొత్తం వాష్రూమ్ పోయారు, అవంతా గలీజ్ అవుతాయి. మళ్ళీ వాటిని మెయింటైన్ చేయాలి కదా, నెక్స్ట్ డే క్లీన్ చేయాలి కదా. ఆ వ్యవస్థ లేక ఖరాబ్ అయిపోగా మిగిలిన 26,102. 26,000 అంటే 1000, దాదాపు 1400-1500 స్కూళ్ళలో బాలికలకు మొత్తం వాష్రూమ్స్ లేవు. 1400 స్కూళ్ళు, యావరేజ్గా స్కూల్కి 500 మంది వేసుకోరు. యావరేజ్ తక్కువ చెప్తున్నాను నేను, లేదంటే 300 మంది వేసుకోరు. ఎన్ని వేల మంది కావాలి వాళ్ళ జీవితాలు కాదా? 50,000 మంది ఆడబిడ్డలకు పసి వయసులో, చిన్న వయసులో వాష్రూమ్ లేక బహిరంగ ప్రదేశాలకు మూత్ర విసర్జన పోతే ఎంత అవమానంగా అనిపిస్తుంది. ఇది సిగ్గుచేటు కదా ప్రభుత్వాలకు. అది ఏ ప్రభుత్వం నడిపినా వీడు వాడని ఎవడని తేడా లేదు. ఇలా బాలురది ఇంకా చూడరా, 26,706 పాఠశాలలు ఉంటే 24,318 మరుగుదొడ్లు ఉన్నాయి. 23,804 ఉపయోగంలో ఉన్నాయి. అంటే దాదాపుగా 4,000 లేదా 3,000 వేసుకోవాలి. 3,000 పాఠశాలల్లో 0. ఇంత అమ్మాయి బెటర్ ఇంతలా గాడిదిగుట్టు. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పాలి, 3,000 మంది స్కూలల్లా 300 మంది వేసుకోరు స్కూల్కి. వాళ్ళ చిన్న వయసులో ఇంత అవమానానికి గురైతే వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ బతుకులేంది ఆలోచించాలి కదా ప్రభుత్వాలు కూడా. మరి ఇంత దుర్మార్గమా, ఇంత పాపమా? అమ్మా ఒక గడవడు నమ్మన్న విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి వాళ్ళ తోరికి ఆలేదానా? ప్రపంచంతో ధీటుగా తీసుకెళ్తాను మునగా లెక్క బస్సు వేసుకొని తిరిగారు కదా మా సన్నాసి లెక్క. మరి ఏదది నీ తెలివి, నీ జపాను, నీ అమెరికా ఏది నీ తలకాయల కల్పితలేగా? మరుగుదొడ్లు లేవా ఇప్పటికీ? 1-2 కాదు, 1000. అమ్మని పోతురా రోజు 3 సార్లు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ పోతురా 3 సార్లు 1-2కి. మీరు బాత్రూంలోకే పోతురా, రోడ్ల మీకు పోతురా? పేద బిడ్డలు రోడ్ల మీకు పోవాలన్నా? బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తారో, బహిర్భూమికి పోతానో వాళ్ళ ఆత్మ ఎంత ఇదవుతుంది. చిన్న వయసులో ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతారు. మనుషులా గార్దులా మీరేమన్నా? అరే ప్రభుత్వ పాఠశాలలో మేము ఏం తిండి పెట్టమంటలేమరా నాయన. బళ్ళు మంచి లేకపోయినా పర్లేదు, ఏదో ముదనాశ బతుకుతాం, మా రాత అంతే అనుకుంటాం, మా తలరాత అంతే అనుకుంటాం. వాష్రూమ్స్ రా బాబు, మరుగుదొడ్లురా నాయన. దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఎవడున్నా ఇంతే బతుకు. మారలే ఏమి ఇప్పటికి కూడా, ఈరోజు కూడా.
78-79 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో మరుగుదొడ్లు లేవంటే ఇచ్చేది పోతారా? నోట్లు ఉంచుతారా మిమ్మల్ని? అక్కడ ఏ నాయకుడికైనా రాజకీయ నాయకుడు నోట్లో ఉంచుతారు మిమ్మల్ని, తుప్ప ఉంచుతారు మీకు. మరి ఏం మనుషులు రా బాబు మీరు? మనుషుల పసరాల 3000-4000 స్కూళ్ళలో వాష్రూమ్స్ ఉండవానే? 3000 ఒక్కొక్క స్కూల్కి 300 మంది పోరలు వేసుకోరి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది పిల్లలు? మీ పిల్లల్ని గట్లే పంపురు మరి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మీ పిల్లల్ని బహిర్భూమి పంపురా, బజారు పంపురి, ముద్ర చూద్దాం. మీయే నా జీవితాలు? మీ పిల్లలే ఆత్మగౌరవాలా? మావి కావా? ఏరా బాబు మీరు నిజంగా మీకంటే నాయన నాకేమో నోటికే పచ్చి బూతులు వస్తున్నాయి ఇప్పుడు. చీ ఇంకా మీరు మారరా బాబు. వాడు ఎవడు వచ్చినా మన బతుకులు మాత్రం గతకే ఉన్నాయి.